హలో గాయ్స్, అందరికీ నమస్కారం. సో ఈ రోజు నుంచి నేను ఒక కొత్త ఒక వాయిస్ సిరీస్ లాగా చిన్న సిరీస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. 8 to 10 minutes ఆఫ్ వీడియో ఎవ్రీడే అప్లోడ్ చేద్దామని. సరే, కంటెంట్ ఏంట్రా అంటే, ప్రతి మనిషి చుట్టూ ఎంతమంది ఉన్నా, చుట్టాలు అవని, బంధువులు అవని, స్నేహితులు అవని, నా అనుకున్న వాళ్ళు అవని, ఎంతమంది ఉన్నా సరే ఏదో ఒక సెకండ్లో మనిషి ఖచ్చితంగా ఒంటరితనాన్ని ఫీల్ అయ్యే సమయం వస్తుంది. సో అదేంటి, ఎందుకు ఫీల్ అవుతాం ఒంటరితనం అంతమంది ఉంటే అంటే, మనసుకు తోడుగా ఉండే వ్యక్తులు ఉండడం వేరు, మన చుట్టూ 100 మంది ఉండడం వేరు. కొన్నిసార్లు కొన్ని బాధలు మనకి మనం తప్ప వేరొకరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. అలాంటి సిచ్యుయేషన్స్, అలాంటి సందర్భాలు ఒక మనిషి ఎదుర్కొన్నప్పుడు అతనికి వచ్చే బలం ఏంటి, అతను ఎలా అందులోంచి బయటికి రావాలి, అతనికి కావాల్సిన బూస్టప్ ఏంటి అనేది ఐ రీసెర్చ్ సెవరల్ థింగ్స్. ఫైనల్లీ ఐ గాట్ ద సొల్యూషన్. ఎంతోమంది మహానుభావులు, మన భారతీయుల దగ్గర నుంచి ఇతర దేశంలో చాలామంది వరకు కూడా, ఎంతోమంది మహానుభావులందరూ కూడా చెప్పిన గొప్ప విషయం ఏంట్రా అంటే, ఒక మనిషికి తల్లి, తండ్రి, గురువు, మిత్రుడు, సమస్య, దాని పరిష్కారం, కష్టం, అందులో ఉన్న ఇష్టం, కలిగే నష్టం, దానిని మళ్ళా మనం ఎలా పుంజుకోవాలనే ధైర్యం, ఇవన్నీ కలిగించే ఒకే ఒక్క శక్తి ఏదైనా ఉందంటే అది గీత. గీత అంటే భగవద్గీత. ఎస్, ద గ్రేట్ message that had taught by Lord Sri Krishna to Arjuna in the war session of Kurukshetra. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత. ఈ భగవద్గీత అనేది ఒక మనిషికి ఎలాంటి గాయాన్నైనా సరే సెల్ఫ్ హీలింగ్ చేసుకోగలిగే కెపాసిటీని ప్రొవైడ్ చేస్తుంది అని అనడానికి, అంటే ఆ ఎక్స్పీరియన్స్ రేట్ అండి, నేను అది అనుభవపూర్వకంగా చెప్తున్నా. సీరియస్గా ఐఎమ్ డన్ అని అనిపించిన తర్వాత నుండి ఐ స్టార్టెడ్ రీడింగ్ దిస్ బుక్. నాకే తెలియకుండా ఒక బలం, పర్వాలేదు పోరాడదాం అనే ఒక దాన్ని ఏమనాలి కూడా తెలీదు, ఒక ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయింది నాలోనే. అండ్ అది ఫాలో అవుతూ వచ్చాను. డైలీ 10 minutes, అంతే, డైలీ ఒక 10 minutes ఈ భగవద్గీత చదవడం నేను స్టార్ట్ చేశాను. అండ్ అది ఎంత చేంజ్కి దారి తీసింది అంటే, ఒక విధ్వంసం రావాల్సిన దగ్గర జస్ట్ ఒక చిన్న డిస్కషన్తో అవి సాల్వ్ అయిపోయేంత లాగా ఈ యొక్క భగవద్గీత అనేది నన్ను ప్రభావితం చేయడం జరిగింది. నేను యూట్యూబ్లో షార్ట్ సిరీస్ తీయడానికి, వెబ్ సిరీస్ తీయడానికి చాలా కథలనే రాసుకున్నాను. బట్ నాకు సరైన సపోర్ట్ అనాలా, లేకపోతే నాతో ఉన్న వాళ్ళలో యూట్యూబ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉన్న టీం ఏది నాకు సెట్ అవ్వలేదు. ఎందుకో అనిపించింది, ఏ మనిషి అయినా ఈ ఒంటరితనాన్ని ఫీల్ అవ్వని సెగన్ అనేది ఉండదు. ఒకవేళ ఇప్పటిదాకా ఫీల్ అవ్వలేని మనిషి ఎవరైనా ఉన్నట్లయితే రేపు అన్న రోజు ఖచ్చితంగా ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఒక మనిషి జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారైనా సరే ఒంటరితనాన్ని ఫీల్ అవుతాడు. ఒక్కసారైనా సరే ఎవ్వరికీ చెప్పుకోలేని ఒక బాధ ఒక మనిషి మోయాల్సిన సమయం అనేది వస్తుంది. అలాంటి సమయంలో ఖచ్చితంగా తోడుగా ఉండేది ఈ భగవద్గీత.
చాలామందికి చదవాలని కుతూహలం ఉన్నప్పటికీ ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి, ఎందులో చదవాలి, ఎలా మొదలు పెట్టాలి, అమ్మో భగవద్గీత అంటే సంస్కృతం మనకు అర్థం కాదు, అందులో పెద్ద పెద్ద పదాలు ఉంటాయి, మనకి నోరు తిరగదు, మనం చదవలేమని పుస్తకం చూసే ఆగిపోతూ ఉంటారండి. కానీ భగవద్గీత కూడా జనరల్ తెలుగులోనే ఉంటుంది. ఎవరైతే అది తెలుసుకోవాలి, ఆ భగవద్గీతని అర్థం చేసుకోవాలి అనే ఆలోచనతో ఉండి ఈ యొక్క గీతని చదివే టైం లేకో వీలు లేకో చదవడం రాకో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎవ్రీడే నేను పోస్ట్ చేసి 10 minutes వీడియో అనేది హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ రోజు నుంచి ఈ భగవద్గీత డైలీ ఒక 10 minutes నేను ఆడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మెయిన్ థింగ్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైనా పెద్దవాళ్ళు ఇది వినేటట్లు ఉన్నట్లయితే పిల్లలకు కూడా ఇది వినడం ఎప్పటి నుంచి అలవాటు చేయండి. బికాస్ ప్రొఫెషనల్లీ ఐఎమ్ ఏ టీచర్. సో నేను వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎలాబరేట్ చేసి చెప్పగలను. పెద్ద పెద్ద గ్రాంధిక పదాలు వాడకుండా పుస్తకంలో లైన్స్ చదువుతూ దాన్ని అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, సో డైలీ ఒక టైం అనేది పెట్టుకుందాం. అది మార్నింగా ఈవినింగా అనేది స్టిల్ ఐ థింక్, అంటే ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ని బట్టి, అంటే నాకు వచ్చిన వ్యూస్ని బట్టి నేను మార్నింగ్ పోస్ట్ చేయడం, ఈవినింగ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. డైలీ పడుకునే ముందు ఖచ్చితంగా అందరూ ఫోన్ పట్టుకునే పడుకుంటాం. సో ఫోన్ చూసి పని లేకుండా జస్ట్ యూట్యూబ్ అలా ప్లే చేసి ఫోన్ పక్కన పెట్టేసుకుంటే యూ క్యాన్ లిజన్ దీస్ వర్డ్స్. ఈ గీతలోని మాటలు అనేది మీరు వినొచ్చు. ఇక్కడ నేను బోధకుడినో బోధించేవాడినో కాదండి. నేను చదివేది నాతో పాటు 10 మంది నేర్చుకోవాలి, నాతో పాటు 10 మంది తెలుసుకోవాలి, నాకు ఏదైతే సహాయపడిందో అది 10 మందికి సహాయపడాలి అనే ఉద్దేశంతో నేను ఈ గీత అనేది చదవడం ప్రారంభించాను. సో ఆ చదువుతున్నది మీ అందరికీ కూడా రీచ్ అవ్వాలి అనేది నా ఒపీనియన్. బికాస్ నేను ఫేస్ చేసిన కొన్ని సిచ్యుయేషన్స్లో, నేను ఎదుర్కొన్న కొన్ని సంఘటనల్లో నాకు సెల్ఫ్ హీలింగ్కి ఉపయోగపడింది, కానీ నాకు బలాన్ని చేకూర్చింది కానీ ఈ గీత. అలాగే ఈ గీతని మీరు కూడా నా మాటల ద్వారా ఫాలో అవడం వల్ల మీరు కూడా మీకు కూడా ఎలా హెల్ప్ అవుతుంది అనేది నా ఎక్స్పెక్టేషన్స్. అండ్ అలాగే పిల్లలు ఎవరైతే ఇది వినడం స్టార్ట్ చేస్తారో ఫర్ షూర్ నేను చెప్తున్నానండి, డిసిప్లిన్ లేదు అని బాధపడే ప్రతి పిల్లవాడు ఈ ఎపిసోడ్స్ వినడం మొదలుపెట్టిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి తెలియకుండానే ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు అలవర్చుకుంటారు. రేపు పొద్దున లైఫ్లో చాలా విషయాలకి, చాలా సమస్యలకి, చాలా క్వశ్చన్స్కి సమాధానాలు, పరిష్కారాలు అన్నీ కూడా ఈ గీత ద్వారా వారు నేర్చుకోగలరండి. సో ఓకే గైస్, ఈ గీతని నేను చదువుతూ మీ అందరికీ కూడా వినిపించాలనే నా ఈ ఉద్దేశాన్ని మీరందరూ యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నా. ప్లీజ్ డూ ఫాలో మై వర్డ్స్ ఫ్రమ్ గీత. ఐ మీన్ నాట్ ఫాలో, జస్ట్ లిజన్ మై వర్డ్స్ ఫ్రమ్ గీత. వింటూ ఉండండి. మీకు ఇవాళ ఎపిసోడ్ విన్న తర్వాత, రేపు ఎపిసోడ్ విన్న తర్వాత, ఒక 10 to 15 ఎపిసోడ్స్ విన్న తర్వాత ఇఫ్ యూ ఫీల్ లైక్ నాట్ వర్తీ, జస్ట్ లీవ్ ఇట్. బట్ ఇఫ్ యూ ఫీల్ లైక్ వర్తీ, పోస్ట్ ఏ కామెంట్, జై శ్రీకృష్ణ అని ఒక్క కామెంట్ పెట్టండి. ఫర్ షూర్ నేనైతే ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. ఓకేనా? మరి దీనికి ఈ గీత పుస్తకాన్ని ఎలా అయినా సరే నేను పూర్తి చేయాలి. నాతో పాటు మీ అందరూ కూడా ఈ గీత తత్వాన్ని అర్థం చేసుకోవాలి. సరే మరి, జై శ్రీకృష్ణ, జై భగవద్గీత. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి విల్ డైరెక్ట్లీ గో టు ద స్టోరీస్ ఆఫ్ గీత, ఐ మీన్ భగవద్గీత. ఉపోద్ఘాతం నుంచి పెద్ద పెద్ద వాళ్ళు దీన్ని దీని గీతను అర్థం చేసుకున్నారని ప్రతిదీ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్.